హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సారీ ఫర్ లేట్. ఈరోజు కొంచెం లేట్ అయింది వీడియో చేయడం. ఈరోజు టాపిక్ వచ్చేసి అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం అనమాట. ఇట్ మీన్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే. మనకు తెలిసిందే ఎడ్యుకేషన్ ఎంత పవర్ఫుల్లో, స్టూడెంట్స్ లైఫ్ కూడా అంత పవర్ఫుల్ అనమాట. మనము 13 నుంచి 22 వరకు, అంటే మన డిగ్రీ అయిపోయే వరకు, లేదంటే వేరే వాళ్ళు వేరే తీసుకుంటే లైక్ ఐఐటి, ఐఐటి, IIIT ఇలాంటివి తీసుకుంటే కనుక ఈ అయిపోయే వరకు మన స్టడీ మన లైఫ్లో చాలా కీలక పాత్ర పోషించింది అన్నమాట. అలాంటి స్టేజ్ స్టూడెంట్ స్టేజ్. సో చాలామంది వరల్డ్ వైడ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఇది వరల్డ్ వైడ్ అయితే ఇంటర్నేషనల్ వైడ్ అయితే జరుపుకుంటారు అనమాట. స్టూడెంట్స్ అంటే మనకు తెలిసిందే ఒక పవర్ అనమాట. మనము మొక్క ఎనగందే మానే ఎదుగుతుందని చిన్నప్పుడు ఒక సామెత మా అమ్మమ్మ ఎక్కువ చెప్పేది. అది ఎందుకంటే మనం చిన్నప్పుడు ఏదైతే ఎడ్యుకేషన్ పరంగా ఎదుగుతామో మనం అలాగే తయారవుతాం అనమాట. మనం మెయిన్ టీనేజ్ 13 నుంచి 19 మామూలుగా మీరు చూడండి. 13లోనే టీన్ ఉంది, 19లో కూడా టీన్ ఉంది. సో 19 ఇయర్స్ వచ్చే వరకు మనం ఏదైతే ఎడ్యుకేషన్లో డెవలప్మెంట్ అవుతామో, స్ట్రాంగ్ అవుతామో, స్ట్రెంగ్తన్ అవుతామో మనకు అదే ఫ్యూచర్ మొత్తం ఉపయోగపడుతుంది అనమాట. మనం 13 to 19 ఈ 6 ఇయర్స్ ఏదైతే ఉన్నాయో గాలికి వదిలేసామనుకోండి, అలాగే గాలిలో అవుతారనమాట. ఇటు యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటా, హోటల్ బిజినెస్ చేసుకుంటా బతికేయాలి. సో నన్నే ఎగ్జాంపుల్ తీసుకోండి, వేరే వాళ్ళ గురించి మనకెందుకు. కానీ నేను ఇందాక చిన్నప్పుడు మా అమ్మమ్మ చదవమని చదువుకునేవాడిని కదా. ఇప్పుడు మా హోటల్ మేమే పెట్టుకున్నాం అనుకున్నది వేరే మ్యాటర్. మా పని మేమే చేసుకుంటున్నాం. అదే ప్రశాంత్ చదువుకుంటే జాబులు వచ్చాయి. సో మీ పెద్దవాళ్ళు చెప్పారని చెప్పి మీరు చిరాకు పడమాకండి వాళ్ళ మీద. చదువుకుంటూ ఉండండి, జాబులు చేసుకోండి అండ్ బుద్ధిగా చదువుకోండి. మెయిన్ 13 to 19 ఇయర్స్ మీకు మెయిన్ అనమాట. 6 ఇయర్స్. ఆ 6 ఇయర్స్ కనుక మీరు నిలదొక్కుని బాగా చదివితే ఇంకా మనం సిఏలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయిపోవచ్చు అనమాట. అంత టఫ్ స్టేజ్ ఆ 6 ఇయర్స్. సో జాగ్రత్తగా ఉండండి. సో అంతర్జాతీయ విద్యార్థి సందర్భంగా నేను చెప్పదలుచుకుంది స్టూడెంట్స్కి నా తరపున ఇదే అనమాట. సో మీకేమైనా తప్పుగా అనిపిస్తే సారీ. సో పెద్దవాళ్ళ మాటని కొంచెం చదువుకోండి. చదువుకోవాల్సిన ఏజ్లో మనం చదువుకోవాలి. చదువు అయిపోయాక, ఏజ్ అయిపోయాక, ఇప్పుడు నేను 2015లో చదువు ఆపేశాను. 10 ఇయర్స్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏజ్ వెనక్కి రమ్మంటే 10 ఇయర్స్ రాదు కదా, ఎట్లా అనమాట. సో చదువుకోండి, బాగుండండి, బాగా అభివృద్ధి చేయడాలండి. ఐఏఎస్లు, ఐపీఎస్లు, సిఏలు అయ్యి మన దేశానికి సేవ చేస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.